మంగమ్మ ఆలకుంట మంగమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పని చేస్తున్నారు? ఇక 30-40 సంవత్సరాల నుంచి. ఇక ఇట్నే బావులు దోముతుంటాము. ఇక బావిలో ఒక 5 మగోళ్ళు, పైన ఒక 4 ఆడవాళ్ళు. ఇక నేను కేన్ నడుపుతుంటా, ఒక 2 కేన్ నెడతారు, ఒకరు గడ్డ మీద ఉంటారు. ఇక ఈ పని నడిచిన రోజులు బావులు తీస్తాం. బావులు నడిచినాడు చెరువులు బావులు నిండినప్పుడు ఇక్కడ పెట్టి మళ్ళీ వేరే కూలి పనికి పోతాం. మళ్ళీ మట్టి పని, పిల్లర్ గుంటలు, బునాదులు అవి తీయటానికి పోతాం. చేసే పని మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మాకు ఇక కష్టం, ఈ పని కష్టమే ఉంటుంది. బావిలా చేయాలంటే కష్టమే ఉంటుంది. ఇక అంత కరెంటు లేకుంటే నడవదు. కరెంటు తోటి ఇక గిట్నే కరెంటు కేన్కు వచ్చినా కూడా, చాకు వచ్చినా కూడా 2-3 సార్లు కరెంటు బట్టి ఇక ఇట్నే ఎటోళ్ళం అటు పడిపోయినాయి. కరెంట్ బట్టి బావిలో మా ఆయన బావిలో పడి 2 కాళ్ళు ఇరిగినాయి, పైనుంచి బావిలో పడి. ఇంకంత ప్రమాదమైన పని ఇది ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఇక ఏమి ఇయ్యరయ్యా మాకు గవర్నమెంట్. ఈ బోర్లు వేసే ముందు నీళ్ళు అంటే మాకు కొద్దిగా బావులు, కొత్త బావులు తీస్తుంటే నీళ్ళు ఎందాక పదును తగిలేది తెలుస్తుంది. ఒక 4 గంటలు 5 గంటలకి తెలుస్తుంది. బావులు మంచిగా మెత్తగా దిగుతాయా, బండ వస్తే నీళ్ళు రావు అన్నది తెలుస్తుంది. మెత్తగా ఉంటే వస్తాయి నీళ్ళు అని అంటే తీపిస్తారు చెప్తే. ఇక బండ వచ్చేది ఉంటే బండ వస్తుంది, ఇలా నీళ్ళు రావనంటే ఆఫ్ చేసుకుంటారు. డ్రిల్లింగ్ ప్రెస్ కొరకు కొత్త సాంకేతిక పద్ధతి వాడతారా, లేదంటే పాత పద్ధతిలో వాడతారా? అంటే ఇక పాత ఇది అంటే పాతదే. దీనికి ఏమన్నా పనిముట్లు అయిపోతే మళ్ళీ కొత్తగా వేపిస్తాం. పనిముట్లు, పారలు, గడపారలు చేయంగా అరిగితే మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం. మళ్ళీ పారలు, గడపారలు కొనుక్కొచ్చుకుంటాం. మళ్ళీ డ్రిల్లింగ్ ప్లేస్ అది డ్రిల్లింగ్ ఎంత లోతు వేయాలనేది ముందు ఎలా చెప్తారు? ఎంత లోతు వేయాలని ఎలా తెలుస్తుంది? ఇక అక్కడ బావులక ఇది తీస్తాం, ఒక 4 గంటల దాకా తీస్తాం. ఇక నీళ్ళు పదును తగిలితే ఇక నీళ్ళు వస్తాయి అని అంటే ఒక 5-6 గంటలు, 8-9 గంటలు అట్లా తీపించుకుంటాం. నీళ్ళు వచ్చేసి గండాలంటే 10 గంటలు అనుకుంటా సార్. గండాలంటే ఏంటి? ఇక చాలా ఇప్పుడు గజాలు ఉంటాయా, 2 గజాలు అంటే ఒక కండం. ఓకే, అట్లా 10-12 గంటల దాకా అట్లా తీపించుకుంటారు. లోతు ఉంటాయి బాగా. ఇక ఏమైనా కేంతోటి దిగాలి, కేంతోటి పైకి ఎక్కాలి. మెట్లు ఉండవు బావికి. ఇక డబ్బాలనే దిగుతాం, డబ్బాలనే పైకి ఎక్కుతాం. బోర్ నుంచి వచ్చిన విషవాయువుల వల్ల చనిపోయిన వాళ్ళు అలా ఏమైనా మీకు ఏమైనా తెలుసా? ఆ బోర్ల గురించి ఇక తెలియదు మాకు. ఏమైనా బావి గురించి డ్రిల్లింగ్ ప్లేస్లో ఇంతలో అంటే మట్టిని బట్టి నీళ్ళు ఉన్నాయా లేవా చెప్తారంట. చెప్తాం కానీ ఇక బోర్లో ఇట్నే పైన చేసుకుంటారు బోర్లు. ఇక అవి వాళ్ళకి తెలుసు. ఇక మేము వాళ్ళు బోర్లు వేసుకొని బోర్ పడ్డదని మళ్ళీ ఇక కేన్ పెట్టుకుంటారు. కేన్ తోటి తీపిస్తారు. మళ్ళీ 5-6 గంటలలో నీళ్ళు పడతాయి. మీకేమైనా తెలుసు దాని గురించి? ఇది ఒక 6 గంటలలో అట్లా నీళ్ళు పడతాయి. తీపిచ్చుకోవాలి, మంచిగా ఉంటుంది అని అంటే తీపిస్తారు. ఇక కేన్ పెట్టి తీపిస్తారు ఉంటుందని ఇక మమ్మల్ని పిలుచుకుపోయి మాట్లాడి మేము కేన్ పెట్టి తీస్తాం. ఓకే ఓకే. బోర్ గోడలు గట్టిపడడానికి మీరు ఎలాంటి రసాయనాలు వాడతారు? అంటే మట్టి బావిలో పడకుండా ఉండడానికి. మట్టి బావిలో పడకుంటుంటే ఇక ఈ కేన్ తోటి తీస్తాం. చుట్టూ అండలు ఒక గజం కండం లోతు తీస్తాం. మళ్ళీ ఆ ధరలు కోలి అండ మీదనే పడటానికి చుట్టూ అండలు తీస్తాం. మళ్ళీ 2 కండం లోతు తీస్తే ధరలు కూలి అండ మీదనే పడుద్ది, బావిలో పడకుండా అట్లా చేస్తాం. ఖాళీ బోర్ బావిలో పిల్లలు, జంతువులు పడుతుంటారు కదా, అంటే దానికి అలాంటివి జరగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక బావులు మేము తీసి వస్తాం. ఇట్లా ఆ బావులలో కళ్ళి పిల్లలు అటు ఇటు పోతే ఇక అలా పడితే అటు వాళ్ళు చూసుకుంటారు. మేము బావి తీస్తాం, బావి అయిపోగానే మళ్ళీ మాకేం వేసుకొని మేము వచ్చేస్తాం. బోర్ వేసేటప్పుడు మీకు ఏమైనా ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం మీకు బీమా ఏమైనా ఇస్తారు? ఏమి ఇయ్యరమ్మా. ఇక ఇట్నే బావులలో బావి పని చేస్తుంటే ఇట్లా వంగి పారతోటి తీస్తుంటే ధరలు కూలి కూడా మా మరిది చనిపోయింది. ఇక బావి వెళ్ళే ఒక 2 లక్షలు 3 లక్షలు కట్టించారు అంతే.
చాలా మంది చనిపోయారు మా ఒడ్డు వాళ్ళు ఇచ్చిన బావులు తీస్తుంటే దరిగూలి మా ఆయన బాయిల పడ్డాడు పని చేస్తుంటే బాయిల పడి కూడా 2 కాళ్ళు ఇప్పుడు కుంటుతానే ఉంటాడు అట్లే అయ్యో. బాయిల పడి చనిపోయారు చాలా మంది ఇచ్చిన బావులలో పని చేస్తుంటే దరిగూలి కేన్ మొత్తం బాయిల పడి అలా 4 మనుషులు అట్లా చచ్చిపోయారు కేన్ మొత్తం బాయిల పడి వేసి కేనుకు కరెంట్ వచ్చి పయ్యోళ్ళు చనిపోయారు బాయిలు ఉన్న వాళ్ళు చనిపోయారు అట్లా ప్రమాదమే మా పని. మీరు బోర్కి సంబంధించిన మిషన్స్ కొనడానికి మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ వస్తుందా? ఏమి రాట్లేదు, ఏమి ఇవ్వరు సార్. ఏమి ఇవ్వరు. ఓకే. మీరు బోర్ వేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు లోన్ అవుతారు, అంటే అవకాశం ఉంది, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? బోరేశ్వరికి బావి తీసేటప్పుడు ఇట్లా ఏదన్నా జరుగుతుంది, కరెంట్లు పట్టుడు కేంకి దరిగోలు చనిపోడు అట్లా ఉంటుంది. ఈ నేలలో నీరు ఏ రకంగా ఉంది? ఒక 4 గంటల లోతులో పడతాయి నీళ్ళు కొత్త బావి పోతే. దాని నుంచి నీళ్ళు మంచిగా ఉంటే ఒక 10 గంటల దాకా తీపించుకుంటారు. పెరిగాయా తగ్గాయా? అవి పెరిగినాయి, ఇప్పుడు వర్షాలప్పుడు పెరుగుతాయి, వర్షాలు లేనప్పుడు ఎండాకాలం తగ్గుతాయి. ఈ కాలంలో బోర్లు వేయించుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందో తగ్గిందో, అంటే బావులు తెప్పించుకునే వాళ్ళు? అది తగ్గింది ఇప్పుడు ఈ నెలలో, ఈ 2 నెలల నుంచి తగ్గింది. బావులు తవ్వించడం గురించి లేదా నీటి ఉపయోగం గురించి ప్రభుత్వానికి లేదా ప్రజలకు ఏం సలహాలు ఇవ్వాలి? గేసాలంటే ఇట్లా బావులు తీపించుకుంటూనే కొద్దిగా మంచిగా పంటలు పండుతాయి. ఇక బోర్లో అంతగానో నీళ్ళు ఉండవు, బావులు దోమించుకుంటేనే కొద్దిగా నీళ్ళు వస్తాయి అని బావులు దోమిస్తారు ఎక్కువ. సో ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు మా బోర్ ఇట్లా? ఇట్లా నా ఒక 30 సంవత్సరాల నుంచి ఇదే పని. 30 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఇదే పనిలో ఉన్నాను. ఓకే. ఇప్పుడు నీళ్ళు పడతాయని మీకు ఎట్లా తెలుస్తుంది? ఇక వాళ్ళు బోర్ వేస్తారు కదా, మొదగాలు ఇంత బోర్ వేసుకుంటారు, ఇక ఎన్ని ఫీట్ల కింద పడేది తెలిసి ఇక బావి ఎడల్పు పట్టిస్తే మంచిగా నీళ్ళు ఉంటాయి అని ఇక బావి పట్టిస్తారు ఎడల్పుగా. 10 గుంటలు 20 గుంటలు అట్లా పట్టిస్తారు. ఇప్పుడు బోర్ వేయడం మంచిది అంటారా, లేకపోతే ఇట్లా బావులు తీయడం మంచిదా? ఈ బావులు తీస్తేనే మంచిదని బావులే తీపించుకుంటారు. నీళ్ళు ఊరతాయి బావులు అయితే? బావులు అయితే. ఓహో. ఇక బోర్ అయితేనో అది వానకాలం వస్తాయి నీళ్ళు, ఎండాకాలం నీళ్ళు రావు, ఎండిపోద్ది, బోర్ ఎండిపోతే నీళ్ళు దొరకవు. బావి అయితే కొద్దిగా ఎడల్పు పెడితే నీళ్ళు ఊరుతుంటాయి. నీళ్ళు ఊరుతాయి. ఒక గంట సేపు పెట్టినా ఒక మడి 2 మళ్ళు బారుతాయి అని బావులు తోమిస్తారు ఎక్కువ. బావులు తోమిస్తారు. వ్యవసాయానికి ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. వ్యవసాయం ఇప్పుడు ఎక్కువ వాడుతారు. వ్యవసాయానికి తప్పించి ఇంట్లో అందరూ బోర్లే వాడుతున్నారు. అది ఇండ్లలో కూడా అందరూ ఇక బయట నీళ్ళు సరిగా రావు అని చాలా మంది కూడా ఇళ్ళల్లో బోర్లు వేసుకుంటే ఇంటి మందం అవి సరిపోతుంటాయి. మనం అవి ఊరిక పెట్టం కదా సార్, ఇక ఎప్పుడు మనం వాడుకున్నప్పుడు పెట్టుకుంటాం, అదేలే ఇంటి మందం సరిపోతాయి. ఇది బావులు అంటే ఇక వ్యవసాయం దానికోసం, వ్యవసాయం పొలానికి సరిపోవాలిగా నీళ్ళు, పొలాల కోసం ఎక్కువ బావులు తవ్వుతారు. పొలాల కొరకి బావులు తోమిస్తారు. ఇప్పుడు మట్టి అడుసులేనా లేకపోతే ఏమన్నా కాంక్రీట్ లాగా కడతారా బావికి? లేదు, ఇక ఇట్నే ధరలే, మట్టి ధరలే. ఇక మట్టి ధర లేదండి, రాయేసి సిమెంట్ వేసి ఏం కట్టరు. అప్పట్లో కట్టిర్రు, ఎప్పుడు మా చిన్నతనంలో మా నాయన ఉన్న అప్పుడు కట్టిర్రు, కానీ కట్టినా అవి ఉంటలే, కూలిపోతున్నాయి అని ఇక ఆయన ధరలే తోవిస్తారు, ధరలే ఉంటాయి. ఇక ఆట ఇంత పూడిక పడతా ఉంటే మళ్ళీ ఆట తీపించుకుంటారు. పిలుస్తారా మరి మిమ్మల్ని పూడికలకి? మేమే పని పోయేది, మీరే పని పోతారు. మాకేనే ఉన్నది ఇక్కడ, ఈ ఊర్లో మీకేనే ఉంది? మాకేనే ఉన్నది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎంతలో తేయాలి ఇక్కడ పడాలంటే? ఇక ఒక 10 గంటలంతా తోమియాలి ఇక్కడ బీబీగూడెంలో. 10 గంటలంతా తోమిస్తే నీళ్ళు మంచిగా ఉంటాయి అన్నది, మంచిగా ఉంటాయి. ఇప్పుడు మట్టి పొరలు ఉంటాయి అంటారు కదా, ఈ పొరలంటే ఇక పొరలల్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి అంటారు, కానీ కొన్ని బావులలో పొరలు ఉంటే నీళ్ళు వస్తాయి, కొన్ని బావులు ఇక బండ గల్సరా అవి ఉంటే ఇక అలా నీళ్ళు తక్కువ, బావులకి నీళ్ళు తక్కువ. అది ఈ పొరను బట్టి ఎంత నీళ్ళు పడతాయి లేదని తెలుస్తుందేమో మీకు? తెలుస్తుంది, ఎక్కువ రోజులు నిలబడుతుంది అనేది తెలుస్తుందేమో. గట్టి ధరలు అయితే కొన్ని గట్టిగా ఉంటాయి, మెత్తడి ధరలు అయితే ఆట కూలుతూనే ఉంటాయి. కూలుతూనే ఉంటే మళ్ళీ మీరు వెళ్ళి తీస్తూ ఉండాలి. ఈ వర్షాలకి కూలుతాయి, మళ్ళీ యాసంగి అప్పుడు నీళ్ళు దొరికినప్పుడు మళ్ళీ యాసంగి ఆ పూడికలు తీపిస్తారు, పూడికలు తీస్తారు. ఆ పూడికలు తీస్తే వచ్చే జలం వస్తుంది, వర్షం నీళ్ళు ఉంటాయి, ప్లస్ దాంట్లో నుంచి మళ్ళీ నీళ్ళు ఊరతాయి, నీళ్ళు ఊరుతాయి, రెండిటి పరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వానకాలం సరిపోతాయి నీళ్ళు, ఇంక ఎండలు ఇట్నే కొడితే మళ్ళా పొలాలు కోసి మళ్ళీ యాసంగి పెట్టేటప్పుడు
ఆ కూలిన బావి అంతా మళ్ళీ తీపిస్తే నీళ్ళు ఉంటాయి మళ్ళీ. మళ్ళీ నీళ్ళు ఉంటాయి ఇక ఈ సంవత్సరం పడినా అయ్యే పని చేస్తాయి. ఈ డబ్బులు ఎట్లా ఇస్తారమ్మా మీకు? ఇక మేము కుంటల లెక్కన మాట్లాడతాం. కొన్ని బావులు మాకు కుంటాలు తెలియదు, గుత్తకే మాట్లాడుకోరంటే బావిలోకి దిగి గడపారేసి చూస్తాం. చూస్తే ఒక కండ ఉంటుందా 2 గండాలు ఉంటుందా చూసి దాన్ని బట్టి 30,000 40,000 20,000 అట్లా మాట్లాడుకుంటాం గుత్తకి. గుత్త లెక్క మాట్లాడతారు. ఇంకొక 4 రోజులు 5 రోజులు అట్లా పడతాయి. 4 రోజులు 5 రోజులు తెస్తారు బావి? 5 రోజులు 4 రోజులు. ఇక కొద్దిగా పెద్ద బావి అయితే ఒక వారం రోజులు పడుతుంది. పెద్దది 10 గుంటలు 20 గుంటల బావి అయితే. ఓకే ఓకే. 10 గుంటల బావి 20 గుంటల బావి కూడా తెస్తారా? ఎంత పెద్ద బావులైనా 2 ఏది లోతు లోతు ఎడల్పు ఇట్లా బట్టి ఉంటాయి. 20 గుంటల బావి 30 గుంటల బావి అని అంటే 20 గుంటల బావి కూడా తీసారా ఎడల్పు? పెద్ద బావులు తీసారు అయితే. ఇప్పుడు తగ్గినాయమ్మా పెరిగినాయా బోర్లు వేయించుకునే వాళ్ళు, బావులు తెచ్చుకునే వాళ్ళు? ఇప్పుడు నీళ్ళు నిండుగా బావులు నిండా ఉన్నాయి. నీళ్ళు అన్ని పొరిగిపోతుంది. అట్లా కాదు, కొత్త బావులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? కొత్త బావులు ఇప్పట్లో లేవు. అప్పుడు మా చిన్నతనం వల్ల తీసిన బావులు ఇక అయ్యే పూడికలు తీపిస్తుర్రు ఆట. అంతే ఇక పూడికలు తీపియటం మళ్ళీ లోతు కొట్టియటం అలానే అందులోనే లోతు కొట్టించి పుడిగలు తీస్తారు. బండి పెడతాం, కాంపిటీషన్ బండి పెట్టి. కాంక్రీషన్ బండి అంటే ఇది కదా? ఇది కాదు, ఇంకా మన బరాలు పెడతారు కదా బయట బండలు కూడా బాంబులు పేలుస్తారు కదా, ఆ బండి తెచ్చి పెడతాం అడుగు తీయాలని అంటే. కిందికి వెళ్ళాలంటే ఇక పూడికలు తీయాలంటే కూయిల మట్టి తీయాలంటే ఇక మేమే ఇక బండి దేమైంది. మరి రాళ్ళు వచ్చినాయి కింద అట్లా ఏం చేస్తారు? రాళ్ళు అదే రాళ్ళు గట్ట వస్తేనే ఆ బండి తెచ్చి పెడతాం. బండి తెచ్చి బాంబులాగా పెట్టి పేలుస్తారు. ఇక బాంబులు పెట్టి ఇప్పుడు మన గుట్టలకు పెట్టి పేలుస్తారు కదా, బండి తెస్తాం. బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి మరి మీకు? ఈ బాంబులు వాళ్ళే బండి వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళే మేము వాళ్ళకి గుత్తకి ఇచ్చేస్తాం. వాళ్ళే తెచ్చి వాళ్ళే బండి పెట్టి పేల్చినాక మేము మళ్ళీ మట్టి తీసి బయట పోస్తాం. మట్టి తీసి బయట వేస్తారు. ఓకే. బావుల గురించి ఏమైనా సలహాలు చెప్పండి. ఏమన్నా జనాలు తీర్చుకోమంటారా వద్దంటారా? బావులు తీసుకుంటేనే బెటర్ అంటారా? బావులు తీస్తేనే మంచిది. నీళ్లు వస్తాయి అంటారు. 4 పక్కలు ఇన్ని నీళ్ళు వస్తుంటాయి, ఇంత పొలం బారుతుంటది. బోర్లు వేసిన వాళ్ళే చాలా మంది ఒక నీరుడు 2 ఏళ్ల కింద బావులు అన్ని పడగొట్టిన వాళ్ళే ఇప్పుడు మొత్తం మళ్ళా బూడిపేసిన బావులన్నీ తీపిచ్చిర్రు. నీరుడు ఎండాకాలం మొత్తం పూడిపించిన బావులన్నీ తీపిచ్చారు. మన అక్కలేగూడెం, చందుపాట్ల, ఆ మొగ్గయ్యగూడెం తండ అవన్నీ అంత దూరం పోతాం మేము బండి మీద. బావులు ఇదివరకు నీళ్ళు అయితే బావుల్లో నీళ్ళు తాగేసేవాళ్ళు ఇదివరకు తాగేసేది. ఇక బాగా ఇళ్ళల్లో బోర్లు వేసుకోవటం, ఏదో మనక ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా అవి బావులు నీళ్ళు తాగినప్పుడే మరి ఇక కలకలు గట్ట లేవు. ఇప్పుడు మీకు డబ్బులు వచ్చేది బావులు తవ్వటం వల్ల. ఇక బావులు తవ్వుతూనే వస్తాయి సార్. అంటే మీకు ఇక భూమి వ్యవసాయం ఏం లేదు. ఇక రెక్కల మీద బతికే మాకు కూలికి పోతేనే వెళ్తుంది. ఇంటి దగ్గర ఉంటే వెళ్ళదు. అదేలే. అంటే బావులు తగ్గిబట్టి వేరే పనికి వెళ్తున్నారు. ఇప్పుడు బావులు దగ్గబట్టి వేరే పనికి వెళ్తాం. బావులు ఉంటే బావులు తీస్తాం. బావులు తీస్తారు. ఇప్పుడు మా తర్వాత మీ పిల్లలు ఎవరు దీంట్లో ఈ వృత్తిలో లేరు? మా పిల్లగాడు చేయలేడు. మరి అతను ఏం చేస్తున్నాడు? ఇక అతను ఇట్నే కారు దోలపోతాడు. రమ్మానంటే మరి దీనిలోకి రావాలని మీరేం అనుకోవట్లేదు? మరి దీంట్కంటే ఆ కారు పని లేనప్పుడు మరి ఇంటికాడు ఉండి ఏం చేస్తావు మరి రా మాతోటి అని అంటే వచ్చి క్రేన్ నడుపుతాడు. అతనే క్రేన్ నడుపుతాడు. ఓకే. దీనిలో మంచిగా ఉంటది, రావాలి, దీనిలో రాణించాలి అనుకుంటున్నారు మీ అబ్బాయిని? వస్తాడు ఇళ్ళకైతే, కానీ ఇక నువ్వు చేయలేవు. కాదు, మీరేమనుకుంటున్నారు? మీరు రావాలనుకుంటున్నారా? రావాలనుకోవాలంటే ఆయన చేయలేడు. వేరే ఏదన్నా చూసుకో. అదే. మరి ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఒక్కళ్ళే అంటున్నారు కదా, మీ పెద్ద అయినా మీరే అంటున్నారు కదా తవ్వేది. మరి మిగతా వాళ్ళు ఎవరు తవ్వే వాళ్ళు లేరు? ఇక వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఇక మా అక్క మా బావ ఉండే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కొడుకులు జాబులు చేస్తారు. ఇక మా కొడుకు చదువుకో అంటే ఒక 10 చదివిండు. అంటే బావులు తీసే వాళ్ళు తగ్గిపోతున్నారు సార్. ఇప్పుడు మన కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బావులు ఆడిస్తారు సార్. తీయట్లే. మేమంటే తీస్తున్నాం. ఇక మా పిల్లగాడు చేయలేదు. ఇక కార్ డ్రైవర్ గా ఇక ఏదన్నా షాప్ లో ఇక కార్ దోలటానికి అంటే అట్నే కార్ దోలటానికి పోతాడు. కానీ అసలు వ్యవసాయం మొత్తం మీ వల్ల జరుగుతుంది. ఇక ఈ బావుల వల్లే కదా ఎక్కువ, బావుల నుంచి నీళ్ళే కదా వ్యవసాయానికి వాడుకునేది. వ్యవసాయానికి వాడి ఇక మేము పడిపోతే మాకేం కూడా పక్కకు పడిపోవాల్సింది. అయ్యో. అయితే ఎన్నో బావులు తవ్వుంటారు. ఎన్ని తవ్వుంటారు సుమారుగా? ఇక ఎన్ని మనకు ఏం గుర్తుంది చాలా. ఇక ఆట తీస్తూనే ఉంటాం కూలిన బావులల్లా, ఆట తీస్తూనే ఉంటాం.
మా అమ్మ మా నాయన ఉన్న కాడ నుంచి వాళ్ళతోటి ఆ. నా పెళ్లి కాకతోలి నుంచి మా అమ్మ మా నాయన తోటి పోయినా. పెద్దోళ్ళు మీ పెద్దోళ్ళు కూడా అంటే మీ అమ్మ నాయన కూడా? మా ఆయన కూడా వాళ్ళ తండ్రి తోటి ఇదే పని చేసిండు. ఓహో. ఇక నేను కూడా మా నాయన మా అమ్మ తోటి ఇదే పని చేసినాం. ఇదే పని చేశారు. ఇక అదే నెక్స్ట్ మీ కొడుకులు బిడ్డలు వచ్చేటప్పటికి మారిపోయారు ఇక. వాళ్ళు చేయలేరు ఇక. చేయలేరు ఇక. మేము చేస్తున్నాం. అప్పట్లో బాగానే వచ్చాయి మరి డబ్బులు. మీ అమ్మ నాయన ఉన్నాక మంచిగా తవ్వించుకునే వాళ్ళేమో. ఇక అప్పట్లో కూడా ఇక ఈ నీటినే అప్పుడు కూడా తోమిరు బాగానే బావులు. అప్పుడు కూడా అడుగు బావులు కొత్త బావులు తీసారు. ఇంకా ఇప్పుడే అప్పట్లో తీసిన బావులు ఇప్పుడే ఏమైనా పూడికలు తీపిస్తారు. ఇక వానలు వర్షాలు ఎక్కువ వచ్చి మొత్తమే పూడతాయి బావులు. అదేలేండి. ఇక ఆ పూడికలు మేము ఏట తీస్తుంటాం సార్. ఓకే. ఈ వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఏం సబ్సిడీ ఇవ్వదు? ఏమి ఇవ్వదు. మరి కరెంట్ వాడుతా అంటున్నారు, కరెంట్ అన్న ఫ్రీగా ఇస్తారా లేదా జనరేటర్ పెట్టుకోవాలా? కరెంట్ అంటే ఇప్పుడు బావులకి మోటార్కి వస్తుంది కదా, ఆ బావుల సాటర్లోనే మేము పెడతాం తీగలు. అదే తీగలు వాడుకుని పెడతారు. అదే తీగలు ఆడుకొని పెడతాం. ఓహో, వాళ్ళు కరెంట్ వాడుకుంటారు ఇక. వాళ్ళ బావులు వాడుకుంటారు కదా, వాళ్ళ మోటార్లోనే మేము మా తీగలు. మరి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే మీ పిల్లల్ని అట్లా దీంట్లో అంటే ఎవరికైనా చెప్పడానికి ఉంటుందేమో, మీకు సబ్సిడీ వస్తుందిరా కొనుక్కోండిరా అని చెప్పేసి చెప్పడానికి ఉంటుందేమో. ఎవరు మా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఏది ఇస్తారు? కష్టం చేసి బతికేటోళ్ళు అని ఎవరు ఏమి ఇస్తలేరు. ఏమి ఇయ్యట్లే. ఇక ప్రతి ఒక్కరికి ఈ లోన్ అని ఆ లోన్ అని ఇస్తారు కానీ మాకైతే ఏమి ఇస్తలేరు. గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా సహాయం లేదైతే? ఏం సహాయం లేదు. సరే అమ్మా, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 20,000 అట్లా మాట్లాడతాం. ఓహో. సో గజాలను బట్టి తీసుకుంటారు, కిందకి తెల్ల గజాలను బట్టి డబ్బులు తీసుకుంటారు. బట్టి కుంటాలు చొప్పున అట్లా తీసుకుంటాం.